పరిధిలోని లూథరన్ హై స్కూల్ ఎదురుగా గల స్థలంలో హిందూ దేవాలయ నిర్మాణానికి కొందరు వ్యక్తులు ఆటంకం సృష్టిస్తున్నారని పలు హిందూ సంఘాల సభ్యులు ఆర్డీఓ శ్రీరామనికి ఫిర్యాదు చేశారు. దుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి రామ్కుమార్, దేవాడ శ్రీనివాస్, కొత్త కొండబాబులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మాది పెద్దాపురం గ్రామం అండి, కాకినాడ జిల్లా. అయితే పెద్దాపురంలో టౌన్లో లూథరన్ హై స్కూల్ ఎదురుగా కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉందండి. ఆ ఆలయానికి ముందు ఒక సెంటు భూమిని గతంలో ఆధ్యాత్మికత కోసం మున్సిపాలిటీ కౌన్సిలింగ్లో కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగిందండి. అయితే దానిలో ఎదురున్న ఒక సెంటు భూమిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఒక మండపం కట్టడానికి ఏర్పాటు చేయడం. గుడి ముందు అమ్మవారి గుడి ముందేనండి. అయితే ఈ నిర్మాణానికి గున్నం లక్ష్మణరావు అనే ఒక వ్యక్తి దాని మీద ఫిర్యాదులు చేసి కంప్లైంట్ చేసి అనేకమైన అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగిందండి గతంలో. అయితే సరే, ఎంతవరకు ఇతను ఇలా కంప్లైంట్ చేసేటట్టు ఊరుకుంటే మేము స్పందించలేదని గుడి దగ్గరకు వచ్చి ఆడవాళ్ళని దూషించడం, మాకు డబ్బులు ఇవ్వకపోతే గుడి పడగొట్టిచ్చేస్తానని, లేకపోతే కూల్చేస్తానని, ఇలాగా అనేక రకం దుర్భాష కట్టడం. ఇదే విధంగా ఆలయ గున్నం లక్ష్మణరావు అన్న వ్యక్తి అయితే ఆలయ ధర్మకర్త దగ్గరకు వచ్చి మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, మీరు అందరూ కమిటీ నెంబర్లు అయితే ఉండండి, మాకు డబ్బులు కావాలని డబ్బులు డిమాండ్ చేసేది. ప్రధానంగా అక్కడ డబ్బులు అయితే ఇవ్వకపోవడం వల్ల మనస్తాపాన్ని గురించి అధికారులని అడిగాడండి. 2 లక్షలు ఎంత అడిగాడండి. అంటే మేము కమిటీ నెంబర్స్ అందులో మాకు అది ఆదాయం వచ్చేది ఏమీ లేదండి. అందులోనూ ఏదో నమ్మకంగా చేసుకుంటున్నాం, అప్పుడు మమ్మల్ని అలా చల్లగా చూస్తుంది, ఇవ్వడానికి అది కుదరదండి అంటే అన్నిందుకు ఆడవాళ్ళని కూడా చూడబట్టి కమిటీ నెంబర్ అయితే నాకేంటి, నాకు డబ్బులు కావాలి, ఇస్తారా లేదా గుడి పడగొట్టి ఇచ్చేయమంటారని చాలా రేస్గా మాట్లాడేది. అయితే ఈ విషయానికి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగిందండి. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సురేష్ గారు ఉన్నారని పిలిపించడం జరిగిందని, ఆయన పిలుస్తున్నా సరే స్పందించుకోవడం రావడం జరిగిందండి. అయితే మళ్ళీ కూడా కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ కూడా ఆర్డీఓ ఆఫీస్ గారికి ఆల్రెడీ అప్పుడు ముందు ఉన్న అధికారికి కూడా మనం చెప్పడం జరిగిందండి ఇదే విధంగా. ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే విధంగా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి మీడియా దృష్టి కానీ అలా మీకు అందరికీ తెలియజేయడానికి మళ్ళీ మేడం గారికి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుని స్వయంగా మీరు వచ్చి చూడండి అమ్మ, ఒకసారి మీరు చూడండి అది ఎంత అన్యాయం ఎంత గౌరవం అనేది. అది మేము అందరూ కూడా మొత్తం అక్కడ భక్తులు అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ రావడం జరిగిందండి. ఆ స్థలం మున్సిపాలిటీలో అయితే ఆ స్థలం మున్సిపాలిటీలో ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ కౌన్సిలింగ్లో దాన్ని తీర్మానం చేసిందండి. ఎగ్జాక్ట్లీ దాని పేపర్ కూడా మన దగ్గర తీర్మానం చేసిన పేపర్ కూడా మన దగ్గర ఉందండి. అది కూడా మేడం గారికి చూపించడం జరిగిందండి. ఇది జరిగిందండి. ఈ విధంగా అతను చెప్పండి. ఎన్నో అన్య ప్రాంతాలు అవుతున్నాయి, అటువంటి ఎవరో పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ భూములు, గవర్నమెంట్ భూములు ఎన్నో కబ్జాలు జరుగుతున్నాయి, దాన్ని ఎకరాలు దోచుకుంటున్నారు, కబ్జాలు జరుగుతున్నాయి, దాన్ని పట్టించుకోమనండి. ఎన్నో అన్ని మతాలకు సంబంధించి ఎన్నో అక్రమంగా కడుతున్నారు, అవి పట్టించుకోమనండి. ఎన్నో అక్రమంగా ఏంటంటే ఒక సెంటు భూమికి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అది ఆధ్యాత్మికంగా తీర్మానం చేసిందని కూడానండి. ఇప్పుడు న్యాయంగా వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చి హక్కు రాజ్యాంగం కల్పించిందండి. సమాచార హక్కుల చట్టం ప్రకారం ఎవరైనా అతను చెయ్యొచ్చు, కానీ దానికి పద్ధతి విధానం కూడా ఉంటుంది. అది ఆయన తెలుసుకోవాలి.